పోస్ట్ మార్టంలో వ్యూవర్స్ ఈ విషయాలు మీకు కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు, మీకు కొంత ఇబ్బందిగా మారొచ్చు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ యొక్క వైష్ణవి కడుపు భాగంలో ఇంటర్నల్ గా గాయాలున్నాయి, లివర్ కూడా పూర్తిగా పగిలిపోయింది అనేటువంటి అంశాన్ని కూడా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెని హత్య కంటే ముందు దారుణంగా హింసించి విపరీతంగా తనని కొట్టి పూర్తిగా గాయాల పాలు చేసి ఆ తర్వాత చంపేసినట్టుగా నిర్ధారణ అవుతుంది. పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తున్న అంశాల ప్రకారం తీవ్రమైనటువంటి గాయాలు వైష్ణవి ఒంటిపైన ఉన్నాయి. ఆమెను విపరీతంగా దాడి చేసి ఆమెను కొట్టి ఆ తర్వాత చంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఎంతమంది దాడికి పాల్పడి ఉండవచ్చు, ఆ టైంలో లోకేష్ దాడికి పాల్పడ్డారా, లేకుంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈమె వైష్ణవి యొక్క అన్న అక్కడికి వెళ్ళి దాడి చేసి చంపేశాడా, ఆ చంపేసిన తర్వాత ఆమె మీద దుస్తువులు లేకపోవడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో అక్కడ వీళ్ళు తీసుకొచ్చిన వస్తువులు మిస్ అయ్యాయి వాటి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఒక వాటర్ బాటిల్ కూడా అక్కడ కీలక ఆధారంగా మారింది. వీరు ఆ ముళ్ళ పొదల వద్ద కూర్చొని కాసేపు అక్కడ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్, మిగతా ఇంకేమైనా ఆనవాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెప్పులు కానీ మిగతా ఆనవాళ్ళ ద్వారా కూడా కేసును మరింత డెప్త్కు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే పోస్ట్ మార్టం రిపోర్టు అతి కీలకంగా మారనుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పోస్ట్ మార్టంలో అత్యాచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు, ఎలాంటి అఘాయిత్యం జరిగినట్టయితే నిర్ధారణకు వచ్చినట్టుగా కనిపించట్లేదు. బట్ ఆమె ఒంటిపైన తీవ్రమైనటువంటి గాయాలున్నాయి, విపరీతంగా తనపైన దాడి చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. అంతేకాకుండా తన బాడీలోని లివర్ పూర్తిగా పగిలిపోయింది, అంటే కడుపులో విపరీతమైనటువంటి దెబ్బలు ఆమెకు తగిలాయి. కొట్టారా, తన్నారా, లేకుంటే ఏదైనా వస్తువుతోటి ఆమె కడుపులో విపరీతంగా కొట్టేశారా అనేది తెలియాల్సి ఉంది. కానీ గాయాలైతే విపరీతంగా తలిగాయి. లివరే లోపడున్నటువంటి లివర్ పగిలిపోయేటువంటి విధంగా ఆమెను హింసించినట్టుగా ఈ యొక్క పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్ ద్వారా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరింత దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ లవరే హత్య చేశాడా, లేకుంటే వైష్ణవి అన్న హత్యకు పాల్పడ్డాడా, వీరిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.